శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శివకేశవులిద్దరికీ కార్తీక మాసం ప్రీతిపాత్రం అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, కార్తీక శుద్ధ చతుర్థి నాడు, అంతకుముందు ఉత్థాన ఏకాదశి నాడు నిద్ర నుండి మేలుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు వారణాసికి వెళ్ళి శివుణ్ణి అర్చించాడు అని చెప్తారు. అంటే ఈ మొత్తంలో కూడా శివకేశవ భేదం, వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఉండేటటువంటి అభిమానం, ఇవన్నీ మనకి ప్రతి అంశంలోనూ వ్యక్తమవుతూ ఉంటాయి. అలా శివుణ్ణి అర్చించినటువంటి చతుర్దశి తరువాత వచ్చేటటువంటిది పూర్ణిమ. ఈ పూర్ణిమని త్రిపురి పూర్ణిమ అనేటటువంటి పేరుతో పిలుచుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రతి పూర్ణిమ గొప్పదే అయినా కార్తీక పూర్ణిమకి ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఇది శరదృతువులో వచ్చే పూర్ణిమలో రెండవ పూర్ణిమ. ఒకటి ఆశ్వయుజ పూర్ణిమ, రెండవది కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తాయి. శ్రీకృష్ణుడు రాసలీల నిర్వహించినటువంటి పూర్ణిమలుగా వీటి గురించి శరత్ పూర్ణిమలుగా చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఈ ఋతువులో, శరదృతువులో వెన్నెల చాలా బాగుంటుంది. ఈ ఋతువులో చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఇంకా పూర్తిగా చలి రాదు, చలి మొదలవుతుంది. ఎండలు ఉండవు, వానలు వెనకపట్టి ఉంటాయి. వాతావరణంలో ఎటువంటి కాలుష్యం లేకుండా స్వచ్ఛంగా ఉండడం జరుగుతుంది. విహార వినోద యాత్రలకే కాకుండా తీర్థయాత్రలకు, సాధనలకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం కనుక శ్రీకృష్ణుడు రాసలీల నిర్వహించినటువంటి శరత్ పూర్ణిమల్లో ఇది ఒకటి, ఆశ్వయుజ పూర్ణిమ ఒకటి, కార్తీక పూర్ణిమ ఒకటి. అదే కాకుండా దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా ఎందుకుంటారంటే, త్రిపురాసుర సంహారం ఈనాడు శివుడు నిర్వర్తించాడు అని చెప్తారు. ముగ్గురు ఉన్నారు కదా రాక్షసులు. ఆ ముగ్గురు రాక్షసులు బ్రహ్మగారిని 1000 సంవత్సరాలు కమలాలతో అర్చించి తపస్సు చేసి ఆయన్ని 2 వరాలు అడిగారు. ఒకటి ఏమిటంటే, తాము ముగ్గురు ఉండడానికి 3 పురాలు, ఆ పురాలతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, అది ఒక చోట స్థిరంగా ఉండవు. ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి ఇనుము. రెండో వరం ఏమిటంటే మరణం లేకుండా వరం ఇవ్వమన్నారు. మొదటి దాన్ని నేను ఇవ్వగలను కానీ రెండోది నా చేతుల్లో లేదు, దానికి సంబంధించి ఏదో ఒక కొంచెం అపవాదంలాగా మీరు అడగవలసి ఉంటుంది అంటే, సరేలేండి మమ్మల్ని మీకు సంహరించటానికి ఒక వెసులుబాటు ఇస్తాం. ఏమిటి అంటే, మేము ముగ్గురం ఒకే వరసలో వచ్చినప్పుడు ఒకే బాణంతో మా ముగ్గురిని కనుక కొట్టితే అప్పుడు మేము సంహరించబడ్డానికి వీలుంటుంది. కానీ వీళ్ళు ఆకాశంలో ఎలా తిరుగుతూ ఉంటారంటే, ఎప్పుడూ కూడా ఏ ఇద్దరూ ఒక వరసలోకి రారు. అంటే ఇలా త్రిభుజాకారంలో ముగ్గురుగా తిరుగుతూ ఉంటారే తప్ప కలిసి ఒక వరసలోకి సరళరేఖలోకి వచ్చేట్టుగా లేకుండా తిరుగుతూ తమ ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, రాక్షసుల యొక్క లక్షణం ఏమిటి అంటే దేవతల్ని బాధించటం వారి ప్రధానమైనటువంటి లక్ష్యం. కనుక దేవతల్ని బాధ పెడుతూ మునుల్ని, సత్పురుషుల్ని, సాధువుల్ని వీలైనంత హింసిస్తూ తిరుగుతూ ఉంటే చెట్టు చివరికి అందరూ వెళ్ళి శివుణ్ణి అడిగారు, నువ్వే కదయ్యా వారికి ఇలాంటి వరం ఇచ్చినటువంటి వాడివి, ఏదో రకంగా అతన్ని సంహరించాలి అని అన్నప్పుడు శివుడు అందరి యొక్క సహకారం తీసుకున్నాడు. భూదేవి రథమైంది, సూర్యచంద్రులు చక్రాలైనాయి, 4 వేదాలు గుర్రాలైనాయి, శాస్త్రాలు వాటికి పట్టేటటువంటి పగ్గాలైనాయి. చివరికి నారాయణుడే ఆయన చేతిలో అస్త్రంగా మారడం జరిగింది. ఆ అస్త్రంతో వారిని చాలా జాగ్రత్తగా ఒకే వరుసలోకి వచ్చేటట్టుగా కల్పన చేసి ఒక్కసారిగా వారి మధ్యలో నుండి ఈ నారాయణాస్త్రం వెళ్ళేటట్టుగా చేస్తే వారు ముగ్గురు కూడా ఒకేసారి సంహరించబడ్డారు. అది త్రిపురి పూర్ణమి, అంటే త్రిపురాలని సంహరించినటువంటి పూర్ణిమగా చెప్పబడుతూ శివుణ్ణి అతడు త్రిపురాసుర సంహారం చేసినందుకు కీర్తిస్తూ ఆయన కోసం దీపాలు వెలిగించటం, ఒక్క దీపం వెలిగించటం ఏమిటి, ఆయన కోసం దీపాల తోరణాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపాల తోరణాన్ని ఈనాడు మన వాళ్ళు ప్రత్యేకంగా జ్వాలా తోరణం అనేటటువంటి పేరుతో నిర్వహిస్తూ ఉంటారు. అంటే శివాలయాల్లో 2 కర్రలు పాతి
ఆ కర్రల మధ్య ఒక దూలం వేసి వీటి మధ్య ఎండుగడ్డి వెంటెలతో, వెంటె అంటే ఎండుగడ్డి పేని తయారు చేసినటువంటి లావుపాటి తాడుకి వెంటి అని పేరు. ఆ ఎండుగడ్డితో వెంటెలు తయారు చేసి వాటితో చాలా చక్కగా వాటిని ఇలా అలంకారంగా పెట్టి వాటికి అగ్నిని తగిలిస్తారు. అవన్నీ మండుతూ ఉన్నప్పుడు దాని కింద నుండి అర్చకులు శివపార్వతులు ఊరేగుతూ ఉన్నటువంటి పల్లకీని దాని కింద నుంచి తీసుకొస్తారు. దాంతోపాటుగా ఎవరైతే ఈ జ్వాలా తోరణం కింద నుండి ఇట్నిండటు అట్నిండిటు తిరుగుతారో అటువంటి వారికి యమబాధలు ఉండవని, కైలాసానికి నేరుగా వెళ్ళగలరని, వాళ్లకున్నటువంటి పాపాలన్నీ దహించుకుపోతాయని చెప్పి మనకు ఒక విశ్వాసం ఉంది. తప్పనిసరిగా ఈ జ్వాలా తోరణాన్ని నిర్వహించడం చాలా దేవాలయాల్లో కనపడుతుంది. అంటే కొంతమంది పాల్గొన పూర్ణిమకి కూడా జ్వాలా తోరణం కల్పన చేసేటటువంటి పద్ధతి కనపడుతుంది అనుకోండి. కానీ తరచుగా కార్తీక పూర్ణిమ నాడు శివపార్వతులకు కళ్యాణం చేసి ఆ కళ్యాణంతో వారిని ఊరేగిస్తూ జ్వాలా తోరణం కిందకి తీసుకొస్తారు. ఈ జ్వాలా తోరణం శివుడికి దిష్టి తీయడానికి ఇచ్చినటువంటి తోరణంగా కొంతమంది చెప్తే, దీనికి సంబంధించి మరొక ఇతివృత్తం కూడా చెప్తారు. ఏమి అంటే పార్వతీదేవి శివుడు క్షేమంగా తిరిగి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో తనని తాను ఈ రకంగా నిప్పుల తోరణం కింద నుండి నేను తిరుగుతాను అందటి. ఎప్పుడు అంటే హాలాహల భక్షణ సమయంలో అడిగాడు, నేను హాలాహలం భక్షణ చెయ్యొచ్చా అని. ఎందుకంటే వివాహమైన తర్వాత తన ప్రాణం మీద తనకు అధికారం ఉండదు మగవాడికి. భార్య అనుమతి లేనిదే ప్రమాదకరమైనటువంటి పనులు చేయడానికి వీల్లేదు. ప్రాణాపాయకరమైన పనులు భార్య అనుమతి లేనిదే ఆచరించకూడదు. కనుక ఆయన ఆవిడ వంక చూస్తే ఆవిడ సరేలే మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అని చెప్తారు పోతన గారు. అంటే మృంగెడివాడు విభుండని మృంగెడిది గరళమనియును తెలిసే అన్నది పాపం ఆవిడ. మేలని ప్రజకు, దానివల్ల ప్రజలందరికీ మేలు కలుగుతుంది అన్న ఉద్దేశంతో సర్వమంగళ మింగమన్నది. కానీ ఆ తరువాత అక్కడ దాన్ని కంఠంలోనే నిలిపి ఉంచమని కూడా చెప్పి ఆయనకి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని దానికోసంగా తాను ఆ జ్వాలా తోరణం కింద 3 సార్లు తిరుగుతాను అని ఆవిడ మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకోవడానికి కోసం అట్లా తిరిగిందని కొంతమంది చెప్తారు. అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకం మనకి లోకంలో కనపడుతుంది. ఇది కాక రాక్షస సంహారానికి వెళ్ళినప్పుడు కూడా ఎంతకాలానికి తిరిగి రాకపోతే అప్పుడు ఆవిడ తనని తాను ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడి చితి మీద ఉందని, దానికి ఇలా అగ్ని ముట్టించిన క్షణాన రాక్షసులని జయించినటువంటి శివుడు తిరిగి వచ్చాడని, దానికి సంకేతంగా మనం జ్వాలా తోరణాన్ని అలా నిర్వర్తించడం జరుగుతుందని, ఇలా కార్తీక పూర్ణిమకి సంబంధించి శివ సంబంధమైన విష్ణు సంబంధమైన అనేకమైనటువంటి ఇతివృత్తాలు లోకంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఒరిస్సా ప్రాంతంలో దీన్ని కోజాగరి పూర్ణిమ అనేటటువంటి పేరుతో గౌరీదేవిని పూజించేటటువంటి ఒకానొక సంప్రదాయం ఉంది. మనం తెలుగు వాళ్ళందరూ భక్తేశ్వర వ్రతము అనేటటువంటి పేరుతో ఒకానొక వ్రతాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. అది చాలామంది దీన్ని 33 పున్నముల నోము మొదలైనటువంటి పేర్లతో కూడా కొద్ది భేదాలు, ఒకదానికి ఇది అని ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ భక్తేశ్వర వ్రతంగా దీన్ని నిర్వర్తించడం ఉంది. దీంట్లో కథ ఏమిటి అంటే, పాండ్యదేశాన్ని లేటటువంటి రాజుగారు చంద్రసహుడు, ఆయన భార్య కుముద్వతి, వారికి చాలా కాలానికి సంతానం లేకపోతే అప్పుడు వాళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తే, మీకు బాగా తెలివిగలవాడు కానీ ఆయువు లేనటువంటి వాడు కుమారుడు కావాలా, 5వ తనం లేనటువంటి అమ్మాయి కావాలా అంటే ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకుని సద్బుద్ధి కలిగినటువంటి కుమారుడే మంచిది, చెడు బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు మనకెందుకు, దానికి తర్వాత మరొక ఉపాయం ఆలోచించవచ్చు అని చెప్పి ఆలోచన చేశారట. సరే, ఆ కుమారుడికి యవ్వనం వస్తూ ఉండగానే వీళ్ళకి మళ్ళీ దిగులు మొదలైంది. ఎలాగాని ఆలోచించి భక్తేశ్వర వ్రతం చేసేటటువంటి ఒక రాజకుమార్తెతో అతడికి వివాహం చేశారు. అంటే భార్య యొక్క 5వ తనం గట్టితనం వల్ల ఇతడు బతుకుతాడు అనేటటువంటి ఒకానొక నమ్మకం. చేస్తే సరిగ్గా ఇతడికి కొద్ది కాలం అవ్వంగానే యమదూతలు రావడం, యమదూతలు వచ్చి ఇతడి ప్రాణం తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటే భక్తేశ్వరుడుగా ఆరాధించబడినటువంటి శివుడు
యముడితో పాటుగా లెక్కలు రాసి తన్ని పట్టుకెళ్ళిపో ఆయువు అయిపోయింది అని చెప్పడానికి లెక్కలు రాస్తూ కూర్చున్న చిత్రగుప్తుణ్ణి కూడా బాగా దండించాడట. చివరికి పెద్దలైనటువంటి దేవతలందరూ వచ్చి అతన్ని విడిపించుకుని తీసుకుని వెళ్ళడం జరిగింది. కనుక భక్తేశ్వర వ్రతం చేసినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో అటువంటి స్త్రీలకి 5వ తనం భంగం కాకుండా చూస్తానని చెప్పి శివుడు అనడం, వాళ్ళ జోలికి రానని చెప్పి యమధర్మరాజు చెప్పాడని ఈ భక్తేశ్వర వ్రతంలో మనకి కనపడుతూ ఉంటుంది. అందువల్ల ఈనాడు భక్తేశ్వర వ్రతం చేస్తూ ఉంటారు. అంటే ఈ ఒక్కరోజు చేయడం కాకుండా దీన్ని కొన్ని పూర్ణిమలు పూర్తి వరుసగా చేసుకుంటూ ఉంటారు. వ్రత ఉద్యాపన మాత్రం ఇప్పుడు చేస్తారు. ప్రారంభం ఉద్యాపన అంటే ఇది ఎలా చేయాలంటే రాత్రి గల పూర్ణిమే చేయాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఉదయం పూర్ణిమ తిథి వచ్చి సాయంకాల రాత్రి 9 పూర్ణిమ వెళ్ళిపోయిందనుకోండి, పాడ్యం వచ్చిందనుకోండి, ఆ పూర్ణిమ పనికిరాదు. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా రాత్రిలో చాలా భాగం తెల్లవారుదాం 4:30-5 గంటల వరకు కూడా పూర్ణిమ ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే చేస్తూ ఉంటారు. ఇలా భక్తేశ్వర వ్రతం కూడా ఈ పూర్ణిమకి సంబంధించినటువంటి ఇతివృత్తంగా చెప్తారు. ఇవి కాక ఒక ప్రధానమైనటువంటి ఆచరణలో లోకంలో బాగా ఉన్నటువంటి ఒకానొక విశేషం ఏమిటంటే, ఈనాడు సాయంకాలం సూర్యాస్తమయమై చంద్రుడు కనపడటం మొదలుపెట్టినప్పుడు తులసి కోట దగ్గర పాలని పెట్టి దగ్గర దీపాలు వెలిగించి లలితా సహస్రనామ పారాయణ చేసి లలితాదేవిని అర్చించారు. బయట కూర్చుని అర్చించినట్లయితే అఖండమైనటువంటి సౌభాగ్యం లభిస్తుందని, లలితాదేవి బాగా సంతోషిస్తుందని చెప్తూ ఉంటారు. అమ్మ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే శరచ్చంద్ర నిభానన అని ఆవిడ యొక్క నామాన్ని మనం చాలా ప్రధానంగా చెప్పుకుంటాం. శరచ్చంద్ర నిభానన, శరత్కాలము నాటి చంద్రుని వలె ఉన్నటువంటి ముఖము కలిగినటువంటిది. అంటే శరత్కాలంలో ఉండే చంద్రుడు పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైన కాంతి కలిగినటువంటి వాడై ఉంటాడు. అమ్మ ఏమో ఎప్పుడూ కూడా ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అని అమ్మవారి నామాల్లో ఒకటి కనపడుతుంది. ప్రతిపత్తుతో మొదలుపెట్టి రాక అంతా అంటే నిండు పూర్ణిమతో నిండు పూర్ణిమ చివరగా ఉండే వరకు ఉన్న తిథులన్నిటి చేత పూజించబడేది. అంటే పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ఉండేటటువంటి తిథులంతా అన్నీ కూడా అమ్మ పూజ చేయడానికి పనికొచ్చేది. పూర్ణిమ నాడు మిగిలినటువంటి తిథులన్నీ కూడా ఉంటాయి గనక ఒక్క పూర్ణిమ నాడు అమ్మని గనక పూజించినట్టయితే మిగిలిన 15 రోజులు కూడా పూజ చేసినటువంటి ఫలితం లభ్యమవుతుంది అని చెప్పి ఆనాడు తప్పనిసరిగా చేస్తారు. అందులో శరచంద్రుడు అమ్మకి పోషకత్వానికి ప్రధానంగా ఉంటాడు గనక శరశ్చంద్రుడు పోషకత్వంతో జగత్తునంతా ఆహారమిచ్చి పాలించే తల్లిని ఆనాడు పూర్ణిమ చంద్రుని యందు న్యాసం చేసి అంటే చంద్రుడిలో అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసి అర్చించేటటువంటి సంప్రదాయం ఉంది. అలా తల ఎత్తి చంద్రుడిలోకి చూస్తూ ఎక్కువసేపు ఉండగలిగితే మంచిదే. ఒకవేళ అలా లేకపోయినా తులసి దగ్గర పెట్టినటువంటి పాలు ఉన్నాయే, ఆ పాలల్లో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు. ఇది శరత్ పూర్ణిమలకి సంబంధించింది గనక ఇంకా కార్తీక పూర్ణిమ నాడు చేసేటటువంటి పనులు మరికొన్ని కనపడుతూ ఉంటాయి. ఎవరైనా ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేయలేకపోతే లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసికి నారాయణ స్వరూపమైనటువంటి ఉసిరిగ చెట్టుకి కళ్యాణం చేయడం ద్వాదశి నాడు మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఆ రోజు కుదరకపోయినట్టయితే పూర్ణిమ నాడు చేస్తారు. మరికొంతమంది అసలు ద్వాదశి నాడు చేయకుండా పూర్ణిమ నాడే తులసి కళ్యాణం చేసేటటువంటి పద్ధతి ఉంది. ఇంకా పూర్ణిమ నాడు చేసే పద్ధతులు, పూర్ణిమ నాడు ఆచరించవలసినటువంటి అంశాలు మరికొన్ని కనపడుతూ ఉంటాయి. ఏమిటి అంటే తెల్లవారుజామున యథాప్రకారంగా అన్ని రోజుల్లాగానే కార్తీక మాసం గనక సూర్యోదయానికి చాలా ముందుగానే నిద్ర లేచి మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుని స్నానం చేసిన తరువాత తులసి దగ్గర దీపం పెట్టుకుంటుని
కృత్తికా నక్షత్రాలకు నమస్కరించుకుంటారు. ఆ తులసి దగ్గర దీపం పెట్టేటప్పుడు కార్తీక పూర్ణిమ నాడు 365 ఒత్తులు ఒక్కటిగా చేసి ఒక్కసారి తులసి దగ్గర వెలిగించుకునే పద్ధతి చాలామంది దగ్గర మనకు కనపడుతూ ఉంది. ఎందుకు అంటే, ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లంతా ఒకే ఒక ప్రమాణం, ఒక యూనిట్, అందులో ముక్కలు లేవు. అలా ఒక్కటిగా ఉన్నటువంటి గృహంలో వంటగది పూజ గది ఒక్కటే ఉంటే కుటుంబ ఐకమత్యాన్ని సూచిస్తుంది. ఒక్కటే ఉండేటటువంటి పూజ గదిలో ఇంట్లో పెద్దలు ఎవరుంటారో వాళ్ళు మాత్రమే పూజ చేస్తారు, లేదా వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ఎవరో ఒక వ్యక్తి మాత్రమే పూజ చేస్తారు. అలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? నమస్కారం చేసుకోవడం, లేదా తమకు తోస్తే 1-2 పువ్వులు పెట్టడం, ఇట్లాంటివి చేస్తారే కానీ షోడశోపచార పూజ అనేది ప్రతి వాళ్ళు చెయ్యరు. అలాగే ఒక్కసారి దేవుడి దగ్గర దీపం వెలిగించటం అన్నది అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు మరో దీపం పెట్టడం, మరో దీపం పెట్టడం, మరో దీపం పెట్టడం లాంటివి చేయరు. అలా చేసినట్టయితే ఆ ఇంట్లో ఐకమత్యం లేనట్టు, అసలు ఒక ఇల్లే కాదది, ఒక సత్రవు లాంటిది, ఆ కుటుంబంలో ఉండే ఐకమత్యం ఉండనట్టు. మరి అటువంటప్పుడు ఇంట్లో 10 మంది ఉండేవారు పూర్వకాలం. ఈ 10 మందిలో ఒక్కళ్ళు మాత్రమే ఆ పని చేస్తే మిగిలిన వాళ్ళు మాకు దీపం వెలిగించిన ఫలితం ఎట్లా కావాలి అంటే, ప్రతిరోజు వెలిగించరు గనక సంవత్సరానికి ఒక్కరోజు కార్తీక పూర్ణిమ నాడు దేవుడికి ఈ 365 ఒత్తులు ఒక్కచోట పెట్టి వెలిగించినట్టయితే సంవత్సరమంతా దీపారాధన చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఎవరో ఒకళ్ళే చేస్తూ ఉన్నా కొన్ని సందర్భాల్లో దీపం పెట్టని పరిస్థితులు ఉంటాయి. పెట్టకూడని పరిస్థితులు, పెట్టలేని పరిస్థితులు. పెట్టకూడనివి కొన్ని ఉంటే ఏ గ్రామాంతరం వెళ్ళడమో మరేదో కారణంగా పెట్టడానికి వీలు కాని ఉంటాయి. అటువంటి రోజుల్లో ఒక దీపం పెట్టలేం కదా. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏమిటి అంటే, ఏమో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిందో, ఏం లోటు జరిగిందో, 1-2 తేడాలు వచ్చి ఉంటాయి. ఈ తేడాలన్నింటినీ కూడా మేము సరిదిద్దుకోవాలి అనుకుంటే, దాన్ని పూర్తి చేసుకోవాలి అనుకుంటే ఈనాడు 365 ఒత్తులు ఇక్కడ మేము పెడుతూ ఉన్నాం. అంటే ఎక్కడ ఏదున్నా దాన్ని పూర్తి చేసుకోవాలి, లోటు ఏది జరిగినా దాన్ని సమర్థించుకోవాలి అని చెప్పేటటువంటి పద్ధతి ఇలా వెలిగించేది ఉంది. ఇంకా చాలామంది ఇంట్లో తులసి దగ్గర వెలిగించుకోవడం కన్నా దేవాలయంలో వెలిగించుకున్నట్టయితే ఎక్కువ ప్రయోజనము అని చెప్పి దేవాలయాలకు వెళ్ళి, దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాల్లో ఈ 365 ఒత్తులు వెలిగించుకోవడం అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఇది కూడా మనకి ఒక ఆచారం అయిపోయింది. ఒక వ్యక్తి తానే రోజు ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉన్నా, ఏమండి వాళ్ళ కార్తీక పూర్ణిమ అయినా కానీ నేను 365 ఒత్తులు వెలిగించుకుంటాను అని చెప్పడం ఎంతగా అలవాటైందంటే అది తప్పనిసరి అనే కార్యక్రమంగా ఉంది. అధికస్యధికం ఫలం. మరిన్ని దీపాలు వెలిగించినందువల్ల మరింత జ్యోతి ప్రకాశమవుతుంది, మరింత వెలుగు వస్తుంది, మరింత మంచితనమే ఉంటుంది. కనుక తప్పేం లేదు. కానీ తప్పనిసరిగా ఎవరైతే ప్రతినిత్యం ఇంట్లో దీపం పెట్టే అవకాశం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కార్తీక పూర్ణిమ నాడు దేవాలయాల్లో దీపాలు వెలిగించేటటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమ నాడు పురుషోత్సర్జనం చేయడం అనేది కూడా ప్రాచీన కాలంలో బాగా సంప్రదాయంగా ఉండేది. అంటే కోడెదూడను అచ్చుపోసి ఆబోతుగా తయారు చేయడం, అంటే ఆవుల యొక్క సంతతిని పెంపొందింపచేయటం అనేది ఈనాడు మనం ప్రధానంగా పాటించేటటువంటి కార్యక్రమంగా చెప్తారు. ఎందుకంటే ఈ మొత్తం కార్తీక మాసంలో మనం ఏది చూసినా గోవర్ధన ఉద్ధరణ ఉంది, గోపాష్టమి ఉంది, ఆ తరువాత త్రయోదశి నాడు గోత్రిరాత్ర వ్రతం అనేది కూడా చేస్తారు. అంటే 3 రోజులు గోవులకు సంబంధించిన వ్రతం చేసేది. ఈ విధంగా గోవుకు సంబంధించిన గోవుల్ని పెంపొందింపచేసేటటువంటి కార్యక్రమం కూడా మనకి ఈ కార్తీక మాసంలో కనపడుతుంది. ఇది కాక కార్తీక దీపానికి ఉండే ప్రాశస్త్యం ఏదైతే ఉందో ఇది మనకి అరుణాచలంలో కనపడుతుంది. అరుణం అంటేనే సూర్య సంబంధం, అరుణుడు అంటే సూర్య సంబంధమైనటువంటి వాడు. ఆ అరుణాచలం భూమండలానికంతా కేంద్ర స్థానంగా ఉండవచ్చు అని దానికి సంబంధించిన పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ అరుణాచలంలో కార్తీక దీపోత్సవం చాలా పెద్ద పండగ, అన్ని పండగల్లోకి చాలా పెద్ద కృత్తికా దీపం అంటారు. పూర్ణిమ నాడు
చంద్రుడు కృత్తికా నక్షత్ర సముదాయాల దగ్గర ఉంటాడు. అందుకే కదా ఈ నెలకి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రాలు అగ్నితత్వానికి సంబంధించినవి. అందువల్లే ఈ నెల అంతా కూడా అగ్నిని ఆరాధించాలి అని మనకి పెద్దలు చెప్పారు. మనమంతా యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయలేం గనక దీపం వెలిగించి ఇదే అగ్ని ఆరాధనగా మనం చేస్తూ ఉన్నాం. ఇటువంటి అగ్ని ఆరాధన అరుణాచలంలో చాలా విశిష్టంగా ఉంటుంది. సుమారుగా 2600 అడుగులకి పైన ఉండేటటువంటి ఎత్తు ఉండేటటువంటి ఈ అరుణాచలం మీద ఈనాడు ప్రత్యేకంగా కృత్తికా దీపాన్ని వెలిగిస్తారు. అసలు కొండనంతా కూడా రకరకాల దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపోత్సవం చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. అంటే అరుణాచల యాత్ర ఎప్పుడూ కూడా కార్తీక పూర్ణిమ నాడు అక్కడ పెట్టేటటువంటి దీపోత్సవం చూడడంతో ముడిపెట్టుకుని వెళ్ళడం మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. ఆ రోజు వానరాని మరేదన్నా కానీ వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉండని అనుకున్న సమయానికి కొండ మీద దీపం వెలిగించటం అన్నది ఉంటుంది. ఈ దీపంలో ఒత్తులు కానీ తైలం ఆవు నెయ్యి కానీ ఇవన్నీ కొద్దిగా తమకి తోచినంత ఇవ్వడం ద్వారా తమకి ఎంతో పుణ్యం లభిస్తుంది అని చెప్పి అనేక మంది వాటిల్లో చేరుస్తారు. చేర్చటం వరకే, పైకి వెళ్ళి వెలిగించటం అన్నది అందరూ చేసేటటువంటి పని కాదు. అలా చేర్చినటువంటి ఆ దీపం కొన్ని మైళ్ళ దూరం వరకు కొన్ని రోజుల పాటు వెలుగుతూ కనపడుతుందట. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఎందుకు అంటే ఇది కేంద్రస్థానంగా ఉంది అని చాలామందికి విశ్వాసం. తత్సంబంధమైన పరిశోధనలు కూడా జరగడం మనకి కనపడుతూ ఉన్నది. మొత్తం మీద కార్తీక మాసం అంతా అగ్నితత్వాత్మకమైన కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం ఉన్నటువంటి సమయం గనక దీపాలు వెలిగించటానికి ఉన్న ప్రాధాన్యం అన్నింటికన్నా అత్యధికంగా కనపడుతూ ఉంది. ఇంకా దీపాలు ఒత్తులు, ఆ పైనందులో నూనెలు ఇలా వేసి వెలిగించిన దీపాలే కాదు, గడ్డితో తయారు చేసినటువంటి తాళ్ళని వెలిగించి అది జ్వాలాతోరణంగా పెడుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయినట్టయితే తాటాకులు, ఎండుగడ్డి ఇట్లాంటివన్నీ పోగేసి దేవాలయాలు, 10 మంది చేరేటటువంటి 4 రోడ్ల కూడళ్ళు మొదలైనటువంటి చోట్ల కూడా వెలిగించి వాటిని పెద్ద పెద్ద మంటలు వేసేటటువంటి పద్ధతి కూడా దక్షిణ దేశానికి వెడితే మనకి కనపడుతూ ఉంది. ఈ జ్వాలాతోరణానికి కట్టినటువంటి ఈ వరి ఎండు గడ్డి ఏదైతే ఉందో అది ఇంకా వెలుగుతూ ఉండగానే ఎవరికి వాళ్ళు తమకి ఎంత దొరుకుతుందో అంతవరకు గబగబా లాక్కుని వెళ్ళిపోతారు. ఇంకా వేడిగా ఉండగానే, మండుతూ ఉండగానే అలా లాక్కు వెళ్ళినటువంటి దాన్ని అవతలకి తీసుకెళ్ళి చల్లార్చిన తర్వాత తీసుకుని వెళ్ళి చల్లబడ్డాక తమ ఇళ్లల్లో ఉన్న గడ్డివాముల్లో చేరుస్తారు దాన్ని. అలా గడ్డివాముల్లో చేర్చి ఆ గడ్డి, అది చేరినటువంటి గడ్డివాములో ఉన్న గడ్డి కనుక తిన్నట్టయితే పశువులకి మేలు కలుగుతుందని. అంటే ఎంత ఉదార భావనో చూడండి. మనకి మేలు కలగడాన్ని గురించి ఎంతగా ఆలోచిస్తున్నామో మన ఇంట్లో ఉండేటటువంటి పశువులకి కూడా అంత శుభం కలగాలని చాలా జాగ్రత్తగా పరికల్పన చేసి దీనికి సంబంధించి మనం ఆలోచన చేయడం అన్నది ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి భావన కదా. ఈ వెలుగు నాలో ఉన్నటువంటి లోపల ఉన్న చీకటిని పోగొట్టడం, బయట ఉన్న చీకటిని పోగొట్టడం, అంతేకాక చుట్టుపక్కల ఉండేటటువంటి పర్యావరణంలోనూ పశువుల్లోనూ కూడా ఉన్న చీకటిని పోగొట్టడం అనే అద్భుతమైన భావన మనకి ఈ కార్తీక పూర్ణిమ నాటి ఈ జ్వాలాతోరణాది కార్యక్రమాలలో కనపడుతూ ఉంటుంది. స్వస్తి.